కథ డబ్బు. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరీమణి. ఇలాంటి హృదయమైన కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. డబ్బు. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి. సూర్యుడు తూర్పున ఉదయించాడు. అదేమీ పెద్ద విశేషం కాదు. తల్లి పిల్లలను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తుంది. అది అంతకన్నా పెద్ద విషయం కాదు. రేవతి కూడా అందరి తల్లుల్లాగే తన ముగ్గురి మగపిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచింది. పిల్లలు చిన్నప్పుడే భర్త పోవడంతో భర్త ప్రేమను కూడా పిల్లలకు తానే అందించింది. భర్త శ్రమను కూడా ఆమె పడి వారిని పెంచింది. వారి నుండి ఆమె ఏమీ ప్రతిఫలం కోరలేదు. వారి కోసం ఎన్ని బాధలు పడినా ఆమె ఏనాడూ బాధపడలేదు. కానీ ఈనాడు రేవతి వెక్కి వెక్కి డొక్కలు ఎగసిపడేలా ఏడుస్తుంది. దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడవకపోయినా గుండెలు పగిలేటట్లు ఏడుస్తోంది. భర్త పోయిన తరువాత ఆ పెంకుటిల్లే ఆమెకు నీడనిచ్చింది. ఆ గదిలోని కుక్కి మంచమే ఆమెకు తోడయింది. చిరిగిన పరుపే శరీరాన్ని సేదతీర్చింది. ఆ దూది తలగడే ఆమె కన్నీటి వేదనను తనలో దాచుకుంది. డాక్టర్లు ఆమెకు ఒంట్లో బాగులేని కారణంగా చాప మీద పరుపు తలగడ లేకుండా పడుకోమని అంటే అనుండొచ్చు. ఆమె మెడను సరిగా పెట్టుకోలేక కాదు, తన బాధను నోటితో కాక కన్నీటితో తలగడకు చెప్పుకుందామన్న ఆశతో తలగడ వేసుకుని నేల మీద పడుకుంది. పెద్ద కొడుకు విసురుగా వచ్చి తలగడ లాగేశాడు. ఆమె ఆరోగ్యం మీద అశ్రద్ధతో కాదు, ఆమె డబ్బు తన చేతికి ఇవ్వలేదనే కోపంతో. ఆ విసురుకు ఆమె తల నేలకి దబ్బున తగిలింది. ఆ దెబ్బ పట్టించుకోకుండా కొడుకు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఆమె ఆ దెబ్బకి తట్టుకోలేక కోమాలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్లోని మెత్తని పరుపులు తలగడ ఆమెకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కోమాలో ఉన్న కొడుకుల కోడళ్ల మాటలు ఆమెకి ఏదో లోకంలో నుండి వినబడుతున్నట్లు వినబడుతూనే ఉన్నాయి. ఈ వయసులో అమ్మకి డబ్బంటే మరీ ఆశ ఏంటి? అంతా కూడగట్టుకుని కూడా పట్టుకెళ్ళిపోతుందా ఏంటి? ఎంత సంపాదించినా ఒక్కతే కదా వెళ్ళేది. ఇప్పుడేమే గతుక్కుమంటే ఆ డబ్బు ఎక్కడ దాచింది, ఎవరి దగ్గర దాచింది తెలీదు. పెద్ద కొడుకు ఆవేదన అది. తల్లి మీద ప్రేమ కంటే డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అతనికి. మొన్న మా ఆవిడ ఆపరేషన్కి డబ్బు కావాల్సి వచ్చి 2,000 అడిగాను. 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. మరో కొడుకు డబ్బు వడ్డీలకు తిప్పుతోంది. పొలం మీద పంట వస్తుంది, మిషన్ కొడుతుంది. ఈ మధ్య గేదెను కొంది కదా, పాలు పెరుగు కూడా అమ్ముతుంది, అప్పడాలు కూడా ఒత్తుతుందట. మరి ఆ డబ్బంతా ఏం చేస్తుందో? మూడో కొడుకు బాధగా మూలిగాడు. కోడళ్ళు కూడా కొడుకులకు ఏ మాత్రం తీసిపోరు. పుట్టింటి నుండి నోట్లకు బదులు నోళ్లు తెచ్చుకున్నారు. దానితోనే హాయిగా బ్రతికేస్తున్నారు. అత్తగారిని సూటీపోటీ మాటలంటూ కోడళ్ళు ముగ్గురు పిసినారి పేరమ్మ అని ఆవిడికి నిక్ నేమ్ పెట్టి పీపీ అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఇంతకీ మీ అమ్మగారు డబ్బు ఏం చేస్తున్నట్లు? కొంపతీసి ఎవరైనా సంశయాత్మకంగా ఆవిడ శీలాన్నే శంకిస్తూ అంది పెద్ద కోడలు. భర్త చిన్న వయసులో పోయినప్పుడే పిల్లల కోసం సెక్స్ అనే మాటను కూడా భర్త చేతిలో వేసేసిన రేవతి ఈ వయసులో అలా చేసిందంటే కొడుకులు నమ్మరు. కానీ వారికిప్పుడు తల్లి మీద కోపంగా ఉంది. అందుకే ఆ మాటలో నిజం లేకపోయినా వారు ఆమె మాటలను వారించలేదు. ఒకవేళ డబ్బంతా బంగారంలా ముద్ద చేసుకుని మింగేసిందేమో. ఒకసారి ఎక్స్రే తీద్దామా? మరో కోడలు తెలివి ప్రదర్శించింది. ఇంతకాలం డబ్బంతా మీకు కాక ఎవరికి? అంతా నా మనుమలకే. నేను నా పిల్లలను డబ్బు లేక ఎక్కువ చదివించలేకపోయాను. నా మనుమలకు చదువుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు అనేది. అయినా ఏనాడు నయా పైసా వెదల్చలేదు. మరి డబ్బంతా ఏం చేస్తుందో? మూడో కోడలు మాటలవి. కోడళ్ళు తల్లిని ఏకవచనంలో సంబోధించడం కొడుకులు గమనించి కూడా గమ్మున ఉన్నారు. వారిని ఏమీ అనకుండా. రేవతి మనుమలకు ఏదో సంపాదించి ఇవ్వాలని పొదుపు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుండి మాటలతో ఆమె గుండె తూట్లు పడుతూనే ఉంది. నవారు తెగిన మంచం, కుట్లు ఊడిపోయిన పరుపు, చింకి తలగడ, దానిపై తూట్లు పడిన గుండెతో రేవతి మొదట్లో మనుమల కోసం పొదుపు చేయడం మొదలుపెట్టింది. నోరు కట్టుకుంది, చిరిగిన బట్టలు కట్టుకుంది, అందరి నుండి బాణాల్లాంటి మాటలు మూట కట్టుకుంది. అయినా ఆమె పట్టిన పట్టు విడవలేదు. రాను రాను ఆ డబ్బే ఆమె కళ్ళు తెరిపించడం మొదలుపెట్టింది. నా పిల్లలు ప్రేమిస్తున్నది నన్నా డబ్బునా అన్న ఊహ రాగానే ఆమె ఎందుకో జ్వరపడిన రోగిలా అయిపోయింది. తొందరపడి డబ్బు పిల్లలకు ఇచ్చేయనందుకు మాత్రం సంతోషించింది.
జీవితం అంటే కష్టాలమయం. సుఖాలు వస్తే సంతోషించాలి, కష్టాలు వస్తే విచారించకూడదు అన్నట్లు. భర్త పోయిన తరువాత కడుపులో ఆకలిని, శరీరపు ఆకలిని కూడా చంపుకుంది రేవతి. తన పిల్లలు తింటూ ఉంటే ఆ నోరు తనదిగా భావించుకునేది. వారి కడుపు నిండుతూ ఉంటే ఆ కడుపు తనదిగా అనుకుని తృప్తిపడేది. మునులు భక్తి కోసము ఉపవాసాలు చేస్తే ఆమె తన పిల్లల భక్తి కోసము ఉపవాసాలు చేసేది. అది త్యాగం కాదు, పిల్లలపైనున్న అనురాగం. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి ఉదరాన్నే గదిలా చేసుకుని ఎంత క్షేమంగా ఉన్నారో తండ్రి పోయినా అంతే క్షేమంగా ఉన్నారు. ఆమె వారిని పసి పాపలాగే చూసింది, అలాగే పెంచింది. అడ్డాల నాడు గడ్డాల నాడు ఒకేలా చూసింది. వాళ్ళు ఒక్కొక్కసారి, అమ్మా నీకు మాకంటే ఈ ఇల్లు, ఈ మంచం, ఈ పొరుపు, ఈ తలగడే కదా ఎక్కువ ఇష్టం అని తల్లితో వేళాకోళం ఆడేవారు ఉడుక్కుంటూ. నిజమేనర్రా, అవి నాకు ఇచ్చిన ఆశ్రయం మరెవ్వరూ ఇవ్వలేదు. నేను చనిపోతే నన్ను మట్టి మీద పడుకోబెట్టొద్దు, పరుపు తలగడ వెయ్యండి, ఈ మంచాన్ని కూడా కట్టెలుగా కొట్టి వాటితోనే కాల్చివేయండి. నా వేదనంతా నా తలగడలోనే ఉంది, అది నా కన్నీరంతా భరించింది. నా వేదనను మాత్రం నాతోనే కాల్చేయండి, మీకోసం ఏమీ మిగిల్చుకోవద్దు అనేది. అమ్మా అలాంటి మాటలు అనొద్దు, నీవు లేకుండా మేము ఉండలేం అనే కొడుకులు ఇప్పుడు నీవు చచ్చినా పర్వాలేదు, డబ్బు ఎవరి దగ్గర దాచావో చెప్పు అంటున్నారు. డబ్బంతా ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేయడం లేదు కదా అన్నది వారి బాధ. వారికి ఇంకొక అనుమానం కూడా ఉంది. డబ్బు ఎవరి దగ్గర దాచిందో అమ్మ చనిపోతే ఆ డబ్బంతా వారు తినేస్తారనే భయం కూడా ఉంది. ఆమె ఏమైనా చెబుతుంది కానీ డబ్బు ఎవరి దగ్గర దాచింది మాత్రం చెప్పడం లేదు. అడిగి అడిగి ఇల్లంతా వెతికి వెతికి అలిసిపోయారు. అంతకు ముందు కూడా డబ్బు కోసం ఏదో వంక పెట్టి తల్లికి ఉత్తరాలు రాసేవారు. దేవుడికి వ్రాసిన ఉత్తరాల్లా వాటి దగ్గర నుండి బదులు వచ్చేది కాదు. బండరాయి అని ఒకరు, జగమొండి అని ఇంకొకరు తల్లిని అసహించుకోవడం మొదలుపెట్టారు. గాలి పీల్చడం ఎలర్జీ అనుకుంటే మనిషి తన ప్రాణాన్ని నాశనం చేసుకునడం ఎలాగో తల్లిని ఎలర్జీగా భావించడం తమ పుట్టుకకు ద్రోహం చేసుకోవడం లాంటిదే. అమ్మకు మాకంటే డబ్బు ఎక్కువ అని అనుకుంటే అదే మాట రేవతి కూడా అనుకునేది. నా పిల్లలకు నాకంటే డబ్బు ఎక్కువ అని. రేవతికి రాను రాను డబ్బు విషయంలో పిల్లల తాపత్రయం చూసి ఆమెలో పట్టుదల మరీ పెరిగింది. డబ్బు ఎక్కడ దాచిందో చెప్పకూడదని. డబ్బు ఇంట్లో లేదని తెలిసిపోయింది వారికి. ఎవరి దగ్గర దాచింది అన్న మాటను తారకనామంలా జపించడం మొదలుపెట్టారు. బంగారం పొలం కూడా అమ్మేసి డబ్బుగా మార్చేసిందని తెలిసిందే. ఎంత లేదన్నా 60-70 వేల పైనే ఉండాలి అని కొడుకుల అభిప్రాయం. ఒకవేళ ఏ బిందులోనైనా వేసి భూమిలో కప్పెట్టిందా అని నేలంతా పరీక్షించారు. ఫలితం లేకపోయింది. రేవతి హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి రాగానే ఎలా ఉన్నావు అని ఎవ్వరూ అడగలేదు. డబ్బెవరి దగ్గర దాచావు చెప్పు, అడిగి తెస్తాం, హాస్పిటల్లో చాలా ఖర్చయింది అని మాత్రం అడిగారు. ఆవిడ గొంతు పోయిన దానిలా మాట్లాడలేదు. ఆ మౌనం కత్తి కంటే పదునుగా ఉంది. వారి సహనాన్ని కోసేసింది. అయినా రేవతి అదరలేదు, బెదరలేదు. ఆ డబ్బు మీకు కాక ఇంకెవరికి అన్న భావంతోనే వారిని చూసింది. అమ్మా ఎలాగైనా ఆ డబ్బు మాకే కదా, ఇప్పుడే ఇచ్చేయకూడదా అని అడిగారు. వేదాంత ధోరణిలో ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. కానీ ఆ డబ్బు ఎవరి దగ్గర దాచిందో మాత్రం చెప్పలేదు. రేవతి ఆరోగ్యం అయితే బాగుపడింది గాని కొడుకుల కోడళ్ల ప్రవర్తనతో మనసు మాత్రం మరీ చెడిపోయింది. నా పిల్లలు మరీ ఇంత డబ్బు మనుషులా, వారు ప్రేమించేది డబ్బునే కాని నన్ను కాదా అన్నది ఆమె హృదయంలో గుణపంలా గుచ్చుకుంటూనే ఉంది. ఇప్పట్లో వారికి డబ్బు విషయం చెప్పకూడదు అని మరీ గట్టిగా నిర్ణయించుకుంది. చప్పటి చల్లటి కాఫీ ఇచ్చేవారు కోడళ్ళు. కాఫీలో కొంచెం పంచదార వేయండి అంటే పంచదార లేకపోతే ప్రాణం పోదలే అనేవారు ఆవిడకు వినబడేలాగా. మంచి చీర పెట్లో నుండి తీసిమ్మని అడిగితే ఇప్పుడు షోకులెందుకు అంటూ చిరిగని చీర ఇచ్చేవారు. నేల మీద పడుకున్నప్పుడు కొంచెం తలగడ ఇవ్వండి అంటే అబ్బో ఎంత సుఖం కావాలో అని హేళన చేసేవారు. ఆవిడ ఏదడిగితే అది చండికలా చేసేవారు. అందుకే ఆవిడ డబ్బు విషయంలో చండిక అయిపోయింది. ఓ డబ్బు, నీవెంత మంచిదానివే, నా కళ్ళు తెరిపించావు, నా కొడుకుల కోడళ్ళ నిజస్వరూపం చూపించావు అని ఆ డబ్బుని తలుచుకొని మరీ మరీ మురిసిపోయేది. డబ్బిచ్చి ప్రేమ కొనుక్కోవడం ఆమెకిష్టం లేదు. అందుకే ఎన్ని నిష్ఠూరాలైనా
కష్టంగానే భరిస్తుంది. కోడళ్ళు కొడుకులు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరితనం. అయినా రేవతి బాధపడలేదు. వాళ్ళింట్లో ఉన్నంతకాలం సూటిపోటి మాటలు, హేళనలు, వెక్కిరింతలు భరించింది. ఇప్పుడు ఆమెకు ప్రశాంతంగా అనిపించింది. పెద్ద కొడుకు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అమ్మా, ఈ వయసులో నీవు కృష్ణారామ అనుకుంటూ ఉండాల్సింది పోయి డబ్బు డబ్బు అంటున్నావు. డబ్బు నీ కూడా వస్తుందా? పుణ్యం వస్తుంది గాని నీ కోడల దగ్గర నేనెంతో చులకనైపోయాను. మీ అమ్మకు డబ్బు పిచ్చి అని పదే పదే అంటూ ఉంటే నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. అది నిజమే కదా అని ఉత్తరం రాశాడు. రెండో కొడుకు, అమ్మా, నీవు మాపై ఎంతో ప్రేమను చూపించేదానివి. ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైపోయింది? ఆ డబ్బుతో పాటు మాపై ప్రేమని కూడా మాకెవరికీ తెలియకుండా ఇచ్చేశావా? పోనీలే, ఆ డబ్బు ఎవరికి ప్రాప్తమో వారికే పడుతుంది. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అన్నది ఊరికే అనలేదు పెద్దలు. నీ కడుపును పుట్టింది మేము, నీ కష్టార్జితం అనుభవించేది ఒకరు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ చెరపలేరు. ఇటువంటి తల్లి కడుపును పుట్టినందుకు విచారించడం తప్ప నీ నోటి నుండి ఆ నిజం మాత్రం బయట పెట్టించలేం కదా మేము. చిన్నవాడు అదే ధోరణిలో రాశాడు. అన్నగార్ల అడుగు జాడల్లో నడుస్తున్నట్లు, వారి భావాల్లో తన కలాన్ని ముంచినట్లు రాశాడు. అమ్మా, చిన్నప్పుడు నీ కడుపున పుట్టినందుకు ఎంత పొంగిపోయామో ఇప్పుడంత కృంగిపోతున్నాం. డబ్బంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, కానీ కన్నవారికి కాక వేరే వారికి డబ్బుని ఇవ్వడం అనేదానికి ఏం పేరు పెడితే బాగుంటుందో నాకు తెలియదు. మేము నీకంత కానివాళ్ళం అయిపోయాం. మాకు ఒక్క కాని కూడా ఇవ్వలేకపోతున్నావు. అమ్మా, మేము నీ కడుపును పుట్టిన వాళ్ళం కాదా? మమ్మల్ని పెంచుకున్నావా అని అనుమానం వస్తుంది. నా కష్టార్జితం మీకు కాక ఎవరికి అని అనేదానివి. ఇప్పుడు నీవు ఆ డబ్బు ఎవరి పరమో చేయడం అన్న ఊహను భరించడం మా తరం కావడం లేదు. ఉత్తరం అంతా ఆ విధంగానే సాగింది. రేవతికి తన పిల్లలు ముగ్గురు తన కడుపు నుండి పుట్టారా లేక డబ్బు కడుపు నుండి పుట్టారా అని అనుమానం వచ్చింది. అమ్మా అనడం లేదు, వారు డబ్బు అంటున్నారు. పెట్టిన వారికి పెళ్లి, పెట్టని వారికి చావు అంటే ఇదే కాబోలు అనుకుంది. ఉత్తరాలు చింపేసింది. మరో నెల గడిచింది. కొడుకులు ముగ్గురికి తల్లి సీరియస్గా ఉన్నట్లు టెలిగ్రామ్స్ వెళ్ళాయి. భార్యా బిడ్డలతో సహా పరుగున వచ్చారు. తల్లి కోసం కాదు, డబ్బు కోసం. వారు వచ్చేసరికి ఆవిడ కొన ప్రాణాలతో ఉంది. పోతూ పోతూ మంచాన్ని నాతో కాల్చేయండి అని వెర్రి సైగలు చేయడం మొదలుపెట్టింది. అసలు విషయం చెప్పనందుకు వారికి నిప్పుల మీద నిలబడినట్లుగా ఉంది. యముడితో దెబ్బలాడి అయినా ఆమె ప్రాణాన్ని ఆపి ఆ విషయం చెప్పించాలనుంది. తల్లిపై విసుక్కున్నాడు. ఆవిడ మెల్లగా ప్లీడర్ గారి దగ్గర అనేసరికి యముడు ఆమె గొంతు నొక్కేశాడు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్లీడర్ గారి దగ్గరికి వెళ్లారు ముగ్గురు. ముందుగా అందర్నీ కూర్చోమని చెప్పి డ్రాయర్ సొరుగులాగి ఒక ఉత్తరం వారికి ఇచ్చారు ప్లీడర్ గారు. తల్లి స్వదస్తూరితో రాసిన ఉత్తరం అది. సీలు చేసేసి ఉంది. ఆత్రంగా విప్పారు. నాయన్లారా, డబ్బు దాచి నా మనుమలకివ్వాలనే ఆశతో ఎంతో పొదుపు చేశాను. తిండికి బట్టకు కూడా ఖర్చు పెట్టుకోలేకపోయాను. అది కడుపు తీపి అని సరిపెట్టుకుని కడుపు మార్చుకునేదాన్ని. మీ నోముల పంటల కోసం నా నోరు కట్టుకుని ఎంతో నిల్వ చేశాను. కానీ ఆ డబ్బు నా కళ్ళు తెరిపించింది. లోకంలో ప్రేమకు విలువ ఇమ్మని, డబ్బుకి కాదని నా పిల్లలకు నేర్పలేకపోయాను. కనీసం మీ పిల్లలకైనా నేర్పండి. ఈ పాపిష్టి డబ్బు నన్ను నా పిల్లలను వేరు చేసినట్లే రేపు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వేరు చేయవచ్చు. అందుకే మీరు కోపంగా అన్నా అదే మాటను నిజం చేస్తూ నేను నా డబ్బుని నాతోనే తీసుకుని వెళుతున్నాను. మీకు నాపై ఎంత కోపం ఉన్నా నా చివరి కోరిక తీరుస్తారనే నమ్మకం నాకుంది. నేను డబ్బు చెక్కు రూపంలో తీసుకెళ్లడం లేదు, నిప్పు రూపంలో తీసుకెళ్తున్నాను. నా కూడా ఎలాగా అని ఆశ్చర్యపోతున్నారా? నా తలగడతో సహా డబ్బంతా అందులోనే ఉంది. జీవితానికి కావలసింది డబ్బొక్కటే కాదు అని గుర్తుంచుకోండి. మీ అమ్మ. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి. ఇలాంటి హృదయమైన కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.